క్రైస్తవ్యం ఎటుపోతుంది? ఎవరిని నమ్ముతుంది? ఎలాంటి వారి మాయలో చిక్కుకుపోతుంది? విజయవాడలో వెలిసిన మరొక అబద్ధ బోధకుడు. కొంతమంది బిడ్డలతో దేవుడు ఇక్కడ దర్శనప్పుడు సహోదరి ప్రేమిల, సహోదరి ప్రేమిల ఇప్పటికే ఎందరో అబద్ధ బోధకులు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు. స్వస్థతలు, అభిషేకం, మహత్కార్యుల పేరుతో క్రైస్తవ్యం మోసపోతుంది. సరిగ్గా ఇలాంటి మోసాన్ని ఆసరాగా చేసుకున్న ఒక యవ్వన దొంగ బోధకుడు ఈ ప్రదీప్ కుమార్. ఇతని ఇంటిలోనే అతని అనుచరులతో మద్యం త్రాగుతున్న దృశ్యాలు చూడండి మరి. ఒకనాడు ఇతను బీదవాడు, నేడు విజయవాడలో అతిపెద్ద ధనవంతుడు. నాలుగు లగ్జరీ కార్లు, అమ్మాయిలతో సరసాలు. వాటర్ ఉందా? మురిగిపడింది వాటర్ పడక వీడియో కదా. వీడియో ఎందుకలా? చాటింగ్లు, నచ్చిన అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు, ఇది ఇతని అలవాట్లు. దేవుని సొమ్మును వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్నాడు. మరొక భయంకరమైన దృశ్యం మీరిప్పుడు చూడబోతున్నారు. ఏ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొనైతే ఇంత డబ్బు సంపాదించాడో అదే గ్రంథాన్ని కాలుతో తన్నుతూ మద్యం సేవిస్తున్న మహా గొప్ప దైవజనుడు.
ప్రజల రక్తాన్ని త్రాగుతున్న జలగ ఇతడు. ఎంతో మంది డబ్బు దేవుని పేరిట దోచేస్తున్నాడు. ఇతడి అమ్మా నాన్నలతో సహా అందరూ లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన వారే. మీరు చూస్తున్న ఈ వీడియోలోనిది అంతా అబద్ధం అని మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తాడు. జాగ్రత్త, కాలర్ పట్టుకొని నిలదీయండి. మీరు చూస్తున్నది అతని సొంత బెడ్రూమ్లో జరిగినదే. కాళ్ల దగ్గరున్నది సాక్షాత్తు బైబిలే. ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు దైవ సేవకుడా, పరిశుద్ధాత్మ వరములు కలిగినవాడా? గమనించండి. ఏసీ అంతేగా నీ ఎంకమ్మ నీ పది కొత్త మడ్డ షార్ట్ అవుట్ చూసా బాబీ గారికి. మీరు చూస్తున్న ఈ వీడియోలో జీసస్ మిరాకిల్స్ లో అమ్ముతున్న వాటర్ బాటిల్ కనబడటం లేదా? మీరు చూస్తున్న ఈ వీడియోలో జీసస్ మిరాకిల్స్ లో అమ్ముతున్న వాటర్ బాటిల్ కనబడటం లేదా? మీరు చూస్తున్న ఈ వీడియోలో జీసస్ మిరాకిల్స్ లో అమ్ముతున్న వాటర్ బాటిల్ కనబడటం లేదా? బీర్లు త్రాగుతున్న వీళ్ళు ప్రదీప్ కుమార్ మనుషులు కారా? ఇది ప్రదీప్ కుమార్ ఇల్లు కాదా? ఇది ప్రదీప్ కుమార్ ఇల్లు కాదా? అక్కడున్నవి బీర్లు కాదా? గమనించండి. ఇతడితో కలిసి పనిచేస్తున్న సేవకులారా, ఇతడి పాపాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? సినిమా దేశముదురును అనుకరిస్తున్న క్రైస్తవ దేశముదురు.
మన దేవుడు ఏం చెప్పారంటే, మీకు ముందుగా ఏలియాని పంపిస్తున్నాను మార్గాన్ని సిద్ధపరచడానికి అని అంటే, ఏలియా ఎలా వస్తారబ్బా అనుకునేదాన్ని. నేను ఇప్పుడు వీళ్ళని చూసి అనుకుంటున్నాను, ఇంత చిన్న వయసులో అన్మ్యారీడ్గా ఉండి మరి అంత కంఠం, అంత స్పష్టత, అంత వాక్యం మర్మాలు అవన్నీ. మన విజయవాడ పట్టణానికి ప్రేమించి ప్రదీప్ కుమార్ గారిని దేవుడు అనుగ్రహించిన వరపుత్రుడని నేను ముఖాముఖిగా చెప్తున్నాను. తప్పుడు బోధలున్నాయి. అసలు అభిషేకమే లేదని, అపోస్తులే లేరని, ప్రవక్తలే లేరని, సువార్తికులే లేరని, అసలు పరిశుద్ధాత్ముడే లేడని, ఇటువంటి తప్పుడు బోధలతో నిండిపోయిన పట్టణంలో ఒక అభిషక్తుడు వాక్యానుసారంగా చెబుతూ యూదా రాజగోత్రపు సింహమైన కుమారుడుగా దేవుని పక్షాన్ని నిలబడిన ప్రదీప్ కుమార్ గారికి నువ్వు నేను మాత్రమే కాదు, మన తరపు నుండిన బంధువులు, స్నేహితులు అందరూ, మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మనం చెప్పి ఆయనకి మనం సహాయం చేస్తున్నాం, చేయబోతున్నాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వారి వారి గృహాలకు వెళ్ళి ప్రదీప్ కుమార్ బాబు ఇది, మా పాస్టర్ గారు ఇది అని చెప్పుకునే స్టేజ్లో మనం ఉన్నాం. ప్రదీప్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వాక్యం మనకు యేసు ప్రభు నోట్లోంచి వచ్చినట్టే ఉంది, కానీ వేరేగా లేదు. ఇలాంటి వారిని నమ్మి మోసపోతున్న అమాయక క్రైస్తవులారా, ఇకనైనా మేల్కోండి, వాక్యానికి విలువనివ్వండి.